నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. దీనికోసం మైదా పిండి కూడా వాడొచ్చండి, నేను గోధుమ పిండి వాడుతున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్న కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇందులోకి ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలాగా నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు అదే పిండిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి చేతితోటి. పిండి మొత్తం నేతిలో కలిసేటట్టు బాగా కలపాలండి. ఇలా మొత్తం బాగా కలిపినప్పుడు మనకు పిండి ఇలా ముద్దలా కట్టాలండి. అప్పుడే ఈ మిశ్రమం కరెక్ట్గా ఉన్నట్టు. ఇలా ముద్దలాగా రాకపోతే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇలా పిండి తడుపుకున్న తర్వాత ఈ పిండిని ఇలా 2 పీసెస్ లాగా కట్ చేసి మళ్ళీ దాని మీదనే పెట్టాలి, ఒకదాని మీద ఒకటి. ఇలా చేయడం వల్ల స్వీట్ లేయర్లా ఫామ్ అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. ఈలోపు పంచదార పాకం పట్టుకోవడానికి నేను ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోకి యాలకులు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని తీగ పాకం వచ్చేంత వరకు మాత్రమే మనం పాకం పట్టుకోవాలి. మరీ గట్టి పాకం అవసరం లేదు. జస్ట్ ఇది ఒక మరుగు వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ మరింత వేడెక్కాల్సిన అవసరం లేదు. కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే పిండిని చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసేసుకొని రౌండ్గా చేసుకొని రోల్ చేసుకోవాలి సాఫ్ట్గా. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన బొట్టిన వేలుతోటి కానీ వేలుతో కానీ ఇలా హోల్ పెట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత వీటిని ఆయిల్లోకి అప్పుడే వేసుకోవాలి. ఎందుకంటే నూనె గోరెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి అండి, అప్పుడే లోపల కూడా బాగా ఉడుకుతుంది. ఇలా అన్నీ చేసుకొని వేసుకుంటున్నా. లోపు షుగర్ కూడా పాకం పట్టిందండి. చూడండి ఎలా పైకి వచ్చాయో. ఇలా వేసుకొని నేను కదపకుండా అలానే పెట్టుకున్నాను. ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కలర్ మారిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు షుగర్ పాకంలో వీటిని వేసుకోవాలి. పాకం చాలా కొంచెమే పెట్టుకున్నాను కదండి, ఇలానే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా కాదు, ఒక 1 మినిట్ వరకు ఉంచి తీసేస్తాను కాబట్టి పాకం వేస్ట్ అవుతుంది. సో కొంచెమే పెట్టుకోవాలి. ఇలా చాలా వేడిగా ఉన్నాయి కదండి, ఇప్పుడు పాకం బాగా పీల్చుకుంటాయి. ఇలా ఒక 2-3 మినిట్స్ పెట్టుకొని తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీకరమైన స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది స్వీట్ అయితే. ఇలా వచ్చిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.